న్యాయం కదా. ఇక అంటే జగన్మోహన్ రెడ్డి విధానం, వైసీపీ విధానం రాష్ట్రంలో ఒక రకంగా, కేంద్రంలో ఒక రకంగా ఉంది సార్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక విషయంలో సభా సాంప్రదాయాలను పాటించలేదు వైసీపీ. కానీ లోక్సభ స్పీకర్ ఎన్నిక విషయంలో అలా బీజేపీ అడగగానే మద్దతు ఇచ్చేశారు వైసీపీ ఎంపీలు. ఎందుకు ఈ తేడా? రాష్ట్రంలో ఒక రకంగా, కేంద్రంలో అంటే రాష్ట్రంలో ఎన్డీఏకు తెలుగుదేశం నాయకత్వం వేస్తోంది, కేంద్రంలో ఎన్డీఏకు బీజేపీ నాయకత్వం వేస్తోంది. సో ఎన్డీఏతో కాదు జగన్ పంచాయతీ. జగన్ పంచాయతీ టీడీపీతో, బీజేపీతో పంచాయతీ ఎక్కడ జగన్కు. సో బీజేపీకి అంశాల వారీగా మద్దతు ఇస్తున్నామని ముందే ప్రకటించారు. పేరుకు అంశాల వారికి కానీ అన్ని అంశాలకు మద్దతు ఇస్తామనే కదా దాని మీనింగు. విజయసాయి రెడ్డి ఓపెన్గా తన ఆఫర్ కూడా చెప్పాడు కదా. సో ఏంటి అసలు మీకు మాకు 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు, 4 లోక్సభ సభ్యులు ఉన్నారు, మాకు 15 ఉన్నారు, టీడీపీకి 16 ఉండొచ్చు, మాకు 15 ఉన్నారన్నారు. ఎందుకు మరి జగన్మోహన్ రెడ్డి బీజేపీకి మద్దతు ఇస్తున్నాడు పార్లమెంట్లో? ఒకటి అందరికీ తెలిసిన విషయం, ఈడీ, సిబిఐ. ఈడీ వస్తే ఎక్కడ వెళ్తారో మనకు తెలుసు కదా. పటాంజలి ఎమ్మెల్యే ఇంటిపైన ఈడీ దాడి, ఢిల్లీలో కనిపించిన మైపాల్ రెడ్డి, బీజేపీలో రేపో మాపో చేరిక. ఇవే కదా వార్తలు, ఇలా పత్రికల్లో రాలేదా? సీక్వెన్స్ ఆఫ్ న్యూస్ కదా. పటాంజలి ఎమ్మెల్యే మైపాల్ రెడ్డిపై ఈడీ దాడి, ఢిల్లీలో ప్రత్యక్షమైన ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి, కేసీఆర్ మీటింగ్కు డుమ్మా, బీజేపీలో రేపో మాపో చేరిక. సీక్వెన్స్ ఉండదు కదా ఇంకేంటి. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డికి కూడా ఇష్యూ ఏంటి, ఆయన పైన సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి. సిబిఐ ఈడీ కేసులుంటే ఏమవుతుందో రోజు పేపర్లో చూస్తున్నాం. ఇవాళ కూడా పేపర్లో ఉంది, కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిన సిబిఐ. ఆల్రెడీ ఈడీ అరెస్ట్లో ఉండగా సిబిఐ అరెస్ట్ చేసింది. హేమంత్ సోరెన్ అరెస్టు. సో అందువల్ల తాను గతంలో అరెస్ట్ కావడానికి ఇప్పుడు అరెస్ట్ కావడానికి ఒక తేడా ఉంది రవిశంకర్. గతంలోనేమో ఆయన కాంగ్రెస్ పార్టీ పైన తిరుగుబాటు చేసి ఆయన బయటికి వచ్చి పార్టీ పెట్టుకున్నాక అరెస్ట్ అయ్యాడు. రాజశేఖర్ రెడ్డి మరణానంతర సానుభూతి వెల్లువ సమయంలో అరెస్ట్ అయ్యాడు. ఓదార్పు యాత్ర చేయరంటే సోనియా గాంధీతో విభేదించి బయటికి వచ్చాక అరెస్ట్ అయ్యాడు. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల పాలన తర్వాత తీవ్రమైన ప్రజల అసంతృప్తి ఎదుర్కొనే సమయంలో అరెస్ట్ అయ్యాడు. అవన్నీ జగన్మోహన్ రెడ్డి కలిసి వచ్చాయి అప్పుడు అరెస్టు. సో ఇప్పుడు అరెస్టు కలిసి వస్తుందా? ఇప్పుడు అరెస్టుకు పరిస్థితులు వేరు. ఇప్పుడు తాను ఓడిపోయిన పరిస్థితుల్లో, తన పట్ల ప్రజల సానుభూతి సానుకూలత బాగా తగ్గిన సమయంలో, 10% ఓటింగ్ పడిపోయిన సమయంలో, కేంద్రంలో తన ప్రత్యర్థులు, రాష్ట్రంలో తన ప్రత్యర్థులు అధికారంలో ఉన్న సమయంలో, తాను చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసి జైల్లో పెట్టి అవమానించిన నేపథ్యం తెలుగుదేశం శ్రేణుల్ని కోపోద్రిక్తులుగా చేస్తున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఏం జరుగుతుంది? ఇంకో ముఖ్యమైన విషయం, అప్పుడు అరెస్ట్ అయితే కనీసం విజయమ్మ, షర్మిల బయటకు వచ్చి జగన్ అండగా నిలిచారు. షర్మిల అయితే ఏకంగా పాదయాత్ర చేశారు. ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే పాదయాత్ర చేసడానికి విజయమ్మ లేరు, షర్మిల లేరు. సో భారతమ్మ చేస్తే ఆ రకమైన రియాక్షన్ వస్తుందా? అనుమానమే. సో అందువల్ల ఇవాళ అరెస్ట్ అయితే రాజకీయంగా చాలా ఛాలెంజెస్ ఎదుర్కొంటాడు. అప్పుడు అరెస్ట్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు, ఓటర్లు షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడు అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి నాయకత్వ వైఎస్ఆర్ నుంచి వెళ్ళిపోతారు. సో ఈ పరిస్థితుల్లో, ఎట్టి పరిస్థితుల్లో కేంద్రంలో ఉన్న బీజేపీతో జగన్ పెట్టుకోడు. ఇది మొదటి కారణం, మనకు క్లియర్గా అర్థమవుతున్న కారణం. ఇక రెండవ కారణం ఏంటి? బీజేపీ ఆపరేషన్ మొదలు పెడుతుంది. తెలుగుదేశం పార్టీకి 4 ఎంపీలను తీసుకొని గతంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ మెర్జ్ చేయలేదా? అయినా కూడా చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. రేపు జగన్మోహన్ రెడ్డికి ఇంకో భయం కూడా ఉండొచ్చు. ఆల్రెడీ వార్తలు వస్తున్నాయి, వైసీపీకి చెందిన 4 ఎంపీలు బీజేపీలో చేరవచ్చు అని. ఎందుకంటే రాజ్యసభలో బీజేపీకి ఇప్పటికీ బలం, మెజారిటీ కంఫర్టబుల్గా లేదు. అందువల్ల రాజ్యసభలో తెలుగుదేశానికి సీట్లు లేవు. అది రాజ్యసభ 2 ఏళ్ళకొకసారి ఎన్నికలు జరుగుతాయి కనుక త్వరలో రాజ్యసభలో తెలుగుదేశం సభ్యులు వచ్చే అవకాశం వెంటనే లేదు. ఇది కూడా ప్రాసెస్లో పెరుగుతారు తప్ప ఒక్క రోజులో రారు. లోక్సభలో వచ్చినట్లు 16 మంది రారు. సో అందువల్ల రాజ్యసభలో జగన్మోహన్ రెడ్డి ఎంపీల మద్దతు అవసరం. అప్పుడు ఆల్రెడీ టీడీపీతో కలిసి ఉన్నారు కనుక
వైసీపీ ఎంపీల మద్దతు తీసుకొని ఎంబరాస్మెంట్ కన్నా వైసీపీ ఎంపీల లాగేసుకుంటే పని అయిపోతుంది కదా అని బీజేపీ ఆలోచించవచ్చు. అందువల్ల బీజేపీకి సపోర్ట్ చేయడం ద్వారా తన ఎంపీలు పార్టీ మారకుండా జగన్ జాగ్రత్త పడటానికి అవకాశం ఉంటుంది. ఇది రెండో అంశం. మూడో అంశం ఏంటి? చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబు నాయుడు పైన ఎలా వ్యవహరించాడో జగన్మోహన్ రెడ్డి మనందరికీ తెలుసు కనుక చంద్రబాబు నాయుడు ఇంత చెప్పినా కక్ష సాధింపు ఉండదు అని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చెప్పినా, ఒకవేళ చంద్రబాబు నాయుడు కక్ష సాధించకపోతే తెలుగుదేశం శ్రేణులు ఊరుకుంటట్లేరు. వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పైన ఈగ వాలినా దోమ వాలినా జగన్మోహన్ రెడ్డి మీదకి కత్తులు కటారాలు పట్టుకొని పోయడానికి సిద్ధపడుతున్నారు. ఇప్పుడు నేను యాంటీ డిఫెక్షన్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ 10% గురించి మాట్లాడితే నేను నన్నే తిడుతున్నారు కదా, తెలంగాణలోని మా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎందుకని తిడుతున్నాను నన్ను. నిన్న కూడా ఫోన్లు చేసి నెంబర్ కూడా నాకు సెల్లో ఉంది, ప్రైవసీ కారణాల్లో ఇవ్వడం లేదు. ఏం నీకెందుకు రా వెదవా, తెలంగాణ ఒడివి నువ్వు, మా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి నీకెందుకు అంటున్నారు. విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇల్లు తెలంగాణలో ఉంటుంది, పవన్ కళ్యాణ్ ఇల్లు తెలంగాణలో ఉంటుంది, వాళ్ళ వ్యాపారాలు కూడా తెలంగాణలో ఉంటాయి. నేను మాత్రం తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏదో మాట్లాడద్దు. సో ఇలా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉన్నాయి, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం ఉంది. సో ఇదంతా ఇప్పుడు కక్ష సాధించకుండా ఉంటారా? సో ఆ అనుమానం కూడా జగన్మోహన్ రెడ్డికి ఉండవచ్చు. సో అందువల్ల ఈ అనుమానం కూడా ఉంది కనుక ఎందుకు పంచాయతీ? అందువల్ల చంద్రబాబు నాయుడు దాడిని ఎదుర్కోవాలి అంటే బీజేపీతో కలవడం. సరిగ్గా చంద్రబాబు నాయుడు ఇదే ప్రిన్సిపల్ ఫాలో అయ్యాడు కదా. జగన్మోహన్ రెడ్డి దాడిని ఎదుర్కోవడానికే కదా బీజేపీతో కలిసింది. ఏం బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఓట్లు అనేది కలిసాడా? 1% చంద్రబాబు నాయుడు తెలియదా? బీజేపీతో కలిస్తే ప్రయోజనం లేదని తెలియదా? పార్టీలో బీజేపీతో కలవడాన్ని వ్యతిరేకించినా కూడా బీజేపీతో కలిశాడు కదా. అందువల్ల ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏ స్ట్రాటజీ అనుసరించాడు, ఇవాళ జగన్ అదే స్ట్రాటజీ. సో చంద్రబాబు నాయుడు దాడిని నుంచి తట్టుకోవాలి అంటే డెఫినెట్గా బీజేపీ అండ ఉంటే ఏం కాదు. ఈటల రాజేందర్ బీఆర్ఎస్లో నుంచి బయటకు వచ్చాడు. కలెక్టర్ ఉదయమే 5 గంటలకు రాజేందర్ పొలంలోకి భూమిలోకి ఎంటర్ అయ్యాడు. ఈ రాజేందర్ బీజేపీలో చేరాడు. కలెక్టర్ కాదు, ఎంఆర్ఓ కాదు, ఎవరు ఆఫీస్ బాయ్ కూడా వెళ్తలేడు కదా. ఇది క్లియర్గా కనబడుతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డికి ఇంత స్ట్రాటజీ అర్థం కదా. అందువల్ల జగన్మోహన్ రెడ్డి బీజేపీకి అంశాల వారీగా కాదు, అన్ని అంశాల వారీగా మద్దతు ఇస్తాడు. మీరు చూస్తూ ఉండండి, ఈ 5 ఏళ్ళు ఇదే నడుస్తుంది. లోక్సభ స్పీకర్ ఎన్నికల్లో గెలుస్తామని ధీమా ఉన్నప్పటికీ భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరింది సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరడం ద్వారా